ఓకే, మనమైతే మణికంఠ నగర్లో ఉన్నాం, తురకపాలెం రోడ్లో. సో ఇక్కడ ఒక చక్కటి వినాయకుడిని ప్రతిష్ఠించారు. సో ఇక్కడ ఈ మణికంఠ నగర్ యూత్ యూనియన్ లీడర్ అంట ముఠా మేస్త్రి. సో మాట్లాడదాం. హలో సార్. యూనియన్ లీడర్ ఏం కాదులే కానీ ముందుగా టీవీ20 చూస్తున్న ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము ఎప్పటిలాగే గత 13 సంవత్సరాలు, ఈరోజు ఈ సంవత్సరం 14వ సంవత్సరం వినాయక చవితి సంబరాలు బాగా చేస్తాం. మీ అందరూ ఏరియాలో ఉన్న అందరం యూనియన్గా ఉండి రెండో బొమ్మ అంటే మీకు చూస్తే ఒక్కొక్క ఏరియాలో 2 బొమ్మలు పెడతారు. మా ఏరియా అలా ఉండదు, ఈ ఏరియా మొత్తం ఒకటే బొమ్మ పెడతారు. 5 రోజులు జరుగుతుంది వినాయక సంబరాలు. ఈ రేపు ఆదివారం అన్నదాన కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని టీవీ20 ద్వారా కోరుకుంటున్నాం. ఓకే సార్, ఈ బొమ్మ ఎన్ని అడుగులు? 11 అడుగులండి. 11 అడుగులు. ఈ బొమ్మ థీమ్ ఏమన్నా మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అంటే థీమ్ ఏంటి, బొమ్మ టెక్స్చర్ అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరి రావణాసుని వధ అలా ఏం లేదండి, అలా ఏం లేదు. కోల్కత్తా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి దీన్ని వాళ్ళు ఉంటాయి కదా, ప్రతి వాళ్ళు సంథింగ్ చేసి ఇచ్చారు. మనకి 11 అడుగులు చెప్పారు. ఫ్రేమ్ కొంచెం బాగుందని చెప్పి బొమ్మ తీసుకున్నాం. అందరికి నచ్చింది, కమిటీ యూత్ అందరికీ నచ్చి తీసుకున్నాం. అయితే పక్కన ఆ దేవత కానీ కొంచెం టెక్స్చర్ కానీ కొద్దిగా యూనిక్గా ఉందని చెప్పి బొమ్మ సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ బొమ్మను కూడా ప్రతిష్ఠ అంటే దాత ఇచ్చింది కూడా దామినేని కిషోర్ గారు అని చెప్పి ఇక్కడ ఉంటారు, ఆయన ఇచ్చారనమాట ఈ సంవత్సరం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి బొమ్మను ఉంచారు. ఎన్ని రోజులు ఉంచుతారండి? మొత్తం 5 రోజులు ఉంచుతామండి. బట్ 5 రోజు బొమ్మ కదిపి 6వ రోజున నిమజ్జన కార్యక్రమం అంటే 1వ తారీఖున నిమజ్జనం అనేది స్టార్ట్ అవుతుంది. మొత్తం పల్లూరు మొత్తం ఇలా స్టార్ట్ అయ్యి పేరుచెర్ల వెళ్తుంది. పేరుచెర్ల నిమజ్జనం చేస్తాం. లడ్డు వేలం ఎంత వెళ్తుందండి? లాస్ట్ ఇయర్ 30,000 దాకా వెళ్ళిందండి. 7 కేజీలు 30,000 వెళ్ళింది. 8 కేజీలు ఉంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం లడ్డు పాడడానికి కూడా చాలా మంది రెడీగా ఉన్నారు. ఎందుకంటే బొమ్మ ఒక ఆయన కొన్నాడు కదా, లడ్డు పాడడానికి కూడా చాలా మంది పోటీగా ఉన్నారు. ఏమైతే చూడాలి ఈ సంవత్సరం. ఓకే, చీఫ్ గెస్ట్లు ఏమైనా పిలుస్తున్నారా అండి అన్నదానం రోజు కానివ్వండి? చీఫ్ గెస్ట్ అంటే జనసేన వాళ్ళు ఉన్నారండి, జనసేన వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. ఇది పార్టీలకు అతీతంగానే ఉంటుందో తప్ప పార్టీ వాళ్ళు కాదు, జనరల్గా ఇప్పుడు మాకు విగ్రహం దానం చేసిన దాత వస్తున్నారు, లేదా ఈ ఏరియా మాకు పంచాయతీ ప్రెసిడెంట్ ఇలా ఉంటారు కదా, మీకు మీ ఏరియాకి సంబంధించిన లీడర్ ఎవరైతే పలానా వాళ్ళు వస్తున్నారు అలా కార్పొరేటర్లు ఉన్నారండి కొంతమంది. జనసేన పార్టీ సునీల్ గారు అని చెప్పి, జనసేన పార్టీ అంత ఆయన కూడా విరాళాలు ఇచ్చారు ఈ పండక్కి. ఆయన సునీల్ గారు అని చెప్పి ఆయన ఉన్నారు. కొంతమంది ఇలా పిలుస్తున్నాం. విగ్రహదాత కూడా ఆ రోజు వస్తారు. అన్నీ బాగా చేస్తాం. ఓకే సార్, దానికి అన్నదానానికి ఎవరైనా దాతలు ఉన్నారా? అన్నదానానికి చాలా మంది ఉన్నారండి, చాలా మంది దాతలు ఇచ్చారు. చాలా మంది రకరకాల పెరుగు డబ్బాలని, నూనె డబ్బాలని, బియ్యం టిక్కీలని చాలా రకాలుగా వస్తున్నాయి. ఇంకా మేము ఆపుతున్నాం అనమాట, అంటే ఎక్కువైపోతున్నాయని చెప్పి ఆపుతున్నాం. ఏం జరుగుతుంది? ఓకే, వెయిట్ చేయండి, నెక్స్ట్ ఇయర్ మనం ప్లాన్ చేద్దాం అన్నట్లు. అవును బాగా చేస్తామండి. ఎప్పటిలాగే అందరూ బాగా కష్టపడతారు.